ఏబిఎన్ రాధాకృష్ణ ఈ మధ్య కామెడీ చేయడం మొదలుపెట్టిండు. భయంకరమైన కామెడీ. దమ్మున్న ఛానల్ అంటాడు, పోలీసులను సెక్యూరిటీ పెట్టుకుంటాడు. అడ్డగోలు పిచ్చి పిచ్చి రాతలు రాస్తాడు, సెక్యూరిటీ పెట్టుకుంటాడు. నాకు భయం లేదంటాడు, సెక్యూరిటీ పెట్టుకుంటాడు. మళ్ళీ ఇవి మాత్రమే కాకుండా పాపం భయంకరమైన కామెడీ చేస్తున్నాడు. ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత కామెడీ చేస్తున్నాడు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. వెల్కమ్ టు ఫిదా న్యూస్. లోతైన రాజకీయ విశ్లేషణ కోసం ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఏబిఎన్ రాధాకృష్ణ కామెడీ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు కంటే నేనే తోపుని అని డబ్బా కొట్టుకుంటున్న ఏబిఎన్ రాధాకృష్ణ. కేసీఆర్కి రేవంత్ రెడ్డి కాకుండా తానే ప్రత్యర్థిని అని డబ్బా కొట్టుకుంటున్న ఏబిఎన్ రాధాకృష్ణ. ఒక రకంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఏమని చెప్పుకుంటున్నాడంటే, అటు చంద్రబాబు కంటే ఇటు రేవంత్ రెడ్డి కంటే నేనే తోపుని, నేనే గొప్పోని అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఎందుకట అంటే, ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి చంద్రబాబు కాదట, ఏబిఎన్ రాధాకృష్ణ అన్నట. ఇటు కేసీఆర్కి ప్రత్యర్థి రేవంత్ రెడ్డి కాదట, ఏబిఎన్ రాధాకృష్ణ అన్నట. ఇది మన రాధాకృష్ణ కొట్టుకునే డబ్బా. అది మామూలు డబ్బా కాదు. ఏమని చెప్తాడంటే, టీడీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నాడు. ఏమని రెచ్చగొడుతున్నాడు అంటే, టీడీపీ వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, టీడీపీ వాళ్ళు పిరికోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్ని ఎదుర్కొనే దమ్ము టీడీపీకి లేదట, జగన్ని ఎదుర్కొనే దమ్ము చంద్రబాబు నాయుడికి లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణనే. పాపం చంద్రబాబుకి చేసే భజనలో కొన్ని నిజాలు చెప్తున్నాడు. ఎట్లా అంటే, నిజానికి ఏమని చెప్తున్నాడు, 11 సీట్లు మాత్రమే వచ్చినాయి జగన్కి. జగన్ ఓడిపోయిండు. కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది. రెడ్ బుక్ బయటకు వచ్చింది. రెడ్ బుక్ పేరుతో హింసించడం, వేధించడం, వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం, అరెస్టులు చేయించడం, అక్రమ కేసులు వెట్టిపించడం, సాక్షి ఆఫీస్ మీద దాడులు చేయించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ అంతా జరుగుతూ ఉంది. ఒక పక్క రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగాన్ని తొక్కిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం భయపడకుండా జనాల్లోకి వస్తున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరమే అయింది, కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చినప్పుడు వస్తున్న జన సముద్రాన్ని, జన సందోహాన్ని చూస్తుంటే కూటమి గజ 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 వణికిపోతా ఉంది. చంద్రబాబు భయపడుతున్నాడు, రాధాకృష్ణ గజ్జను అణుకుతున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళా జగన్ గెలిస్తే ఏబిఎన్ రాధాకృష్ణ మళ్ళా కిరసనాయిలు డబ్బలు, కిరోసిన్ డబ్బలు బండికి కట్టుకొని మళ్ళా కిరోసిన్ అమ్ముకునే పరిస్థితి ఎక్కడవుతుందో అని గజ్జ గజ్జ వణుకుతున్నాడు. అందుకే టీడీపీని రెచ్చగొడుతున్నాడు. మీరు రెడ్ బుక్ అని ఉట్టిగానే చెప్తున్నారు తప్ప మీరు ఏం చేస్తలేరు, మీరు ఇంకా దాడులు చేయండి, ఇంకా తొక్కి పడేయండి, జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయండి అనే స్థాయిలో టీడీపీని రెచ్చగొడుతున్నాడు. ఎందుకంటే ఒక 11 సీట్లు వచ్చిన ప్రతిపక్ష నేత ఆయనను ఆ మాత్రం కూడా మీరు ఆపలేకపోతున్నారు, జనాల్లోకి రాకుండా ఆపలేకపోతున్నారు, ఆయనను తొక్కేయలేకపోతున్నారు, వైసీపీ కార్యకర్తల్ని ఆపలేకపోతున్నారు, వైసీపీ సోషల్ మీడియాని ఎదుర్కోలేకపోతున్నారు అని చెప్పి టీడీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ. అంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పిన మాటలిని చంద్రబాబు నాయుడు రెచ్చిపోవాలి. రెచ్చిపోయి ఏం చేయాలి? ఇంకా రెడ్ బుక్ని పకడ్బందీగా అమలు చేయాలి, ఎక్కడికక్కడ తొక్కి పడేయాలి కార్యకర్తల్ని. ఎందుకంటే రాధాకృష్ణ భయం ఏంది, పుసుక్కున మళ్ళా జగన్ గెలిస్తే రాధాకృష్ణ అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఇక్కడ కూడా అదే భయం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైపోయింది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మళ్ళా కేసీఆర్ అధికారంలోకి రావడం పక్కా. ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చి అక్కడ ఆంధ్రాలో జగన్ అధికారంలోకి వస్తే రాధాకృష్ణ పరిస్థితి ఏంది అంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండలేడు, ఇక్కడ తెలంగాణలో ఉండలేడు. ఎందుకు మరి ఇంత భయపడుతున్నాడు అంటే, ఆయన రాస్తున్న విద్వేషపు వార్తలు అసొంటివి. ఎప్పటికీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటాడన్నట్టు, ఎప్పటికీ చంద్రబాబే అధికారంలో ఉంటాడన్నట్టు అడ్డగోలు మాటలు, అడ్డగోలు వార్తలు ప్రతిపక్ష పార్టీల మీద రాస్తున్నప్పుడు ఆ మాత్రం భయం ఉంటుంది కదా. అందుకే జడుచుకున్నాడు. మొన్న భయపడ్డాడు బిడ్డ. దమ్మున్న చాలాలని చెప్పుకుంటాడు కానీ గజ్జ గజ్జ వణికిపోయిండు. దమ్మున్న చాలాలని చెప్పేటోనికి దమ్మ అందలేమన్నా, ఆక్సిజన్ పెట్టుకున్నట్టున్నాడు. 70 మందిని సెక్యూరిటీ పెట్టుకున్నాడు ముంగట. ఎందుకంత భయం?
నువ్వు నిజాలు రాష్ట్రం అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లే. రేపు జగన్ వచ్చినా నీకేమవుతుంది? ఏం కాదు. రేపు కేసీఆర్ వచ్చినా ఏం కాదు. అంటే నువ్వు రాసేది నిజాలు కాదు, విద్వేషపు వార్తలు అని నువ్వే ఒప్పుకుంటున్నావు. నువ్వే అది నీ భయంలో, నీ ప్రతి అక్షరంలో టన్నుల కొద్ది భయం టంగుమని కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అందుకే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీ వాళ్ళు పిరికి పందాలంటున్నాడు. ఈయనకట టార్గెట్ కేసీఆర్కి, ఈయన టార్గెట్ అట కేసీఆర్. అసలు రేవంత్ రెడ్డి పేరే తీయడాయన. ఏబిఎన్ రాధాకృష్ణ అనేటోడిని కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ముంగట కావలి కాసే సెక్యూరిటీ గార్డు కూడా కన్సిడర్ చేయడు. సెక్యూరిటీ గార్డు కూడా. అసొంటిది నిన్ను కేసీఆర్ టార్గెట్ చేస్తాడు. చిటికేస్తే నీ అసొంటోళ్ళు 1,00,000 మందిని ఇట్లా ఉఫ్ అని ఊతాడు కేసీఆర్. అసలు నీ అసొంటోని కన్సిడర్ చేయడాయన. అసొంటిది నువ్వు కేసీఆర్కి టార్గెటా? నువ్వు రేవంత్ రెడ్డి కంటే తోపువా కేసీఆర్కి టార్గెట్ కావడానికి? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన సాక్షి ఆఫీస్ ముంగట కావలాగా కుక్క కూడా దేకదు నిన్ను. అసొంటిది జగన్ నిన్ను టార్గెట్గా పెట్టుకుంటాడు. నువ్వు చంద్రబాబు కంటే తోపువా? పాపం పేపర్ ఉంది, టీవీ ఉందని చెప్పి భయంకరమైన కామెడీ చేస్తా ఉన్నాడు రాధాకృష్ణ. ఏదేమైనా అందరం నవ్వుదాం. ఇట్లనే భయం లేదనుకుంటేనే సెక్యూరిటీని పెట్టుకొని, దమ్ము లేకపోయినా దమ్మున్న ఛానళ్ళని పెట్టుకొని తెలంగాణ మీద అడ్డగోలు వార్తలు రాసుకుంటా, ఆడ జగన్మోహన్ రెడ్డి మీద చిల్లర ప్రచారాలు చేసుకుంటా భయపడతాండి. ఇక నిజమే, మరి ఆయన భయం నిజమే. ఈడ కేసీఆర్ గెలిస్తే తెలంగాణలో ఉండలేడు, ఆడ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండలేడు. ఇక మళ్ళా వీక్తాడు, అమెరికాకో పోయి ఆడ కిరోసిన్ అమ్ముకునే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. చూద్దాం.